నిన్న మరో 3-4 ఐటమ్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అందులో ఒకటైనా మిషన్ భాగీరథ గురించి మాట్లాడారు. వాళ్ళు మిషన్ భాగీరథ అంటే కమిషన్ భాగీరథ అని చెప్పేసి అట్లా మాట్లాడడం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పచ్చ కామెంట్ గురించి దేశంలో పచ్చని కనిపిస్తారు. వాళ్ళు కమిషన్లకు అలవాటు పడతారు కాబట్టి మిగతా వాళ్ళందరికీ అదే కమిషన్లకు అలవాటు పడతారని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మేలు కొరకు పనిచేసేది కానీ కమిషన్ల కొరకు ఎక్కడ పనిచేయలేదని చెప్పేసి వాళ్ళకి సభాముఖంగా తెలియజేస్తుంది. ఇంకా ఆయన మిషన్ భాగీరథ అంటే ఏందో కూడా అర్థం కానట్టున్నారు పాపం. ఆయన మిషన్ భాగీరథ అంటే ఉట్టి పైప్ లైన్లు అనుకుంటున్నట్టు. మిషన్ భాగీరథ అంటే ఉట్టి పైప్ లైన్లు కాదు, అక్కడ ఇంటేక్ వెల్ ఉంటుంది, తర్వాత వాటర్ ఫిల్టర్ ఉంటుంది, ఫిల్టర్ తర్వాత పంప్ హౌస్ ఉంటుంది, ఆ పంప్ హౌస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి గొర్రెకాల దగ్గర ఒక సంప్ ఉంటుంది, ఆడికెళ్ళి మరో లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ నారాయణగిరిలో 2 సంపులు ఉన్నాయి, ఒకటి 20 అంటారు, ఒకటి మన తుర్కబోడగా ఉన్నాం. ఈ సంపులు కట్టి ఓహెచ్బిఆర్ ట్యాంక్స్, ఓహెచ్బిఆర్ ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ట్యాంక్స్ కట్టినాము. తర్వాత ప్రతి ఊరికి ప్రతి తాండాకు వాటర్ ట్యాంక్స్ మొత్తం 323 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్, 320 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కట్టి ఇంటింటికి పైప్ లైన్ వేసి నీళ్ళు ఇచ్చినది. దాన్నే మిషన్ భాగీరథ. వీళ్ళక కమిషన్లు తీసుకొని కౌలాస్ నాలా ప్రాజెక్ట్, ఉదాహరణకి కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఎవ్వరికి ఒక గ్లాస్ అండ్ నీళ్ళు కూడా ఇవ్వలేని ప్రాజెక్టు, ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఒక గ్లాస్ అండ్ నీళ్ళు ఇవ్వలేని ప్రాజెక్ట్ ఉన్నది. మళ్ళీ దాని మీద ఇప్పుడు ఆశ పెట్టుకున్నావు, మళ్ళీ అక్కడ ప్రాజెక్ట్ కౌలాస్ నాలా ప్రాజెక్ట్కి వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తా అని చెప్పేసి ఇన్ని కోట్లు మంజూరు చేస్తా, అన్ని కోట్లు మంజూరు చేస్తా అని కాజేసే కొరకని ప్రయత్నం చేస్తుంది. మీకు ఒకటే అలవాటు ఉన్నది, అప్పటి నుంచి కూడా ఒకటే అలవాటు ఉన్నది. మీకు ఎప్పటికీ నీటి కరువు నీటి ఎద్దడి నారాయణకేళ్ళ ఉంచి దాన్ని అడ్డు పెట్టుకొని గవర్నమెంట్ నిధులన్నీ కాజేయడం, కమిషన్లు కాజేయడమే మీకు అలవాటు. అంతెందుకు మీ కుటుంబంలో ఒక కాంట్రాక్టర్ని అవతారం ఎత్తేసి గతంలో వాటర్ సప్లై చేయకుండా మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకొని నెలకు ₹1,00,000 కాజేసిన ఘనత మీకు దక్కింది. ఇదే కాకుండా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ నిధులు అని ఉంటాయి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ నిధులు నా దగ్గర రికార్డు ఉంది. మీ నాయన ఎమ్మెల్యే ఉన్నంత కాలం ఎక్కడ బోర్లు కొట్టకుండా, ఎక్కడ పైప్ లైన్ లేకుండా బోర్వెల్ అండ్ ఆగ్మెంటేషన్ అని చెప్పేసి రాసి 2004 నుంచి 2014 వరకు సుమారుగా ₹4-5 కోట్ల కాజేసిన ఘనత మీకే దక్కింది. అదే కాకుండా మీరు నీళ్ళు ఇవ్వకుండా ఎండాకాలం నీళ్ళు షార్టేజ్ అని చెప్పేసి ప్రభుత్వాన్ని మభ్యపెట్టి వాటర్ ట్రాన్స్పోర్టేషన్ పెడుతున్నామని చెప్పేసి ప్రతి సంవత్సరం ₹4-5 కోట్ల కాజేసిన ఘనత మీకే ఉన్నదని చెప్పి తెలియజేస్తారు. మీరు వేసిన ఎన్ఏపి స్కీమ్ మేము పైపులు మార్చామని అంటున్నారు కదా, పైపులు ఎక్కడ మీ పాత స్కీమ్కి సంబంధించిన పైపులు బోరంచా ఫేజ్ 1లో కానీ బోరంచా ఫేజ్ 2లో కానీ ఎక్కడ మార్చలేదు. కేవలం ఏవైతే సిమెంట్ పైప్స్ ఉన్నాయో అవి లీకేజెస్ ఉండి ఎక్కడ నీళ్ళైతే వస్తలేమని అన్నారో అవి మాత్రమే పైపులు మార్చి ఆ సిస్టమ్ని కూడా కరెక్ట్గా చేసి ప్రతి ఇంటికి 5 సంవత్సరాలు నీళ్ళు అందించినాం. నువ్వే ఒక మాట చెప్పినావు. ఏమని చెప్పినావు? మీరున్నప్పుడు బోర్లు కొట్టలేదు, బోర్లు కొట్టకుండా నీళ్ళు ఎట్లా అందినాయి? మరి మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ఉచితంగా శుద్ధి చేసిన నీళ్లు, ప్యూరిఫైడ్ వాటర్ ఇచ్చిండు ఉచితంగా. మీరు అధికారంలోకి రాగానే ఏం చేస్తున్నారు? ఇక్కడ నారాయణఖేడ్లో నెల ప్రజల దగ్గర నీటి పన్ను కూడా వసూలు చేస్తున్నారు. ఇక మీరు నీళ్ళు ఇవ్వకున్నా సరే కానీ
నీటి పన్ను వసూలు చేస్తుంది. ఇక్కడ నారాయణ ప్రజలకు నీళ్ళు వస్తలేవు. అప్పుడు మీరున్నప్పుడు అవే ధర్నాలు ఉంటుండే, ఇప్పుడు కూడా అవే ధర్నాలు స్టార్ట్ అయినాయి. మీరు అది కూడా ఫ్రీగా ఇస్తలేదు. నీళ్ళు అందియకుండా వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి వాళ్ళకి అన్యాయం చేస్తుంది. మేమేమో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చి ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదు. ఆ కలెక్షన్ కూడా ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా ఏవైతే డబ్బులు తీసుకుంటుండ్రో అది కూడా మానేయాలి, నీటి వసూలు కూడా బంద్ చేయాలని చెప్పేసి నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు అన్యాయం చేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొట్టినట్టు రికార్డ్ చేసుకోవడం, మోటార్లు పెట్టినట్టు రికార్డ్ చేసుకోవడం, లేపుకొని తినడం మీకు అలవాటు ఉండే. మేము గత 6 ఏళ్ళ సంవత్సరంలో మా పరిపాలనలో ఏ ఊరికి కూడా ఒక బోర్ కొట్టకుండా ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి నీళ్ళు అందించడం, అది మిషన్ భాగీరథ ద్వారానే అందించడం తెలియజేస్తున్నాం. నువ్వు అంటున్నావు కదా మిషన్ భాగీరథ వేస్ట్ అని. పెద్దారెడ్డిపేటకి నీళ్ళు వస్తలేవు, మేమే అప్పుడు నీళ్ళు ఇచ్చినామని అంటున్నావు కదా. మేము అధికారంలోకి వచ్చినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ ఊర్లో కూడా నీళ్లు రాలేవు. నేను ఎక్కడన్నా పెళ్లిళ్ళకి పోతే, తాండాలకి ఇట్లా పెళ్లిళ్ళకి పోతే అక్కడ వాళ్ళు ఇచ్చే శర్మలకి తీసుకొచ్చే మట్టి నీళ్ళు కూడా తాగిన. నేనే ఒక ఉదాహరణ, నేనే తాగిన మట్టి నీళ్ళు కూడా తాగిన. మీ హయాంలో అది జరిగింది. నేను మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చారెడ్డి గారు దివంగతులైన తర్వాత నారాయణఖేడ్ల నీటి ఎంత తీవ్రంగా ఉందంటే, మేము అప్పుడు టేకప్ చేసాం. ఎంత తీవ్రంగా ఉందంటే ఉదాహరణకి ఒక నారాయణఖేడ్ టౌన్లోనే కనీసం 50 బోర్లు వేసినాం. మేము నారాయణఖేడ్ టౌన్లో నీళ్ళందరికీ 50 బోర్లు వేసినాం. అదే మాదిరిగా ప్రతి గ్రామంలో కూడా బోర్లు వేసినాం. అయినా కూడా నారాయణఖేడ్ల నీళ్ళు పడతలేవు. కాబట్టి ఈ మిషన్ భాగీరథ వచ్చిన తర్వాతనే వాళ్ళకి అందరూ నీళ్ళు అందించడం జరిగింది. ఇంకో విషయం, నల్లవాగు నుంచి ఇక్కడ నారాయణఖేడ్ల నీళ్ళ కొరకని బాధపడుతుంటే, జనాలు నీళ్ళు లేవని చెప్పేసి బాధపడుతుంటే, బోర్లలో నీళ్ళు లేవని బాధపడుతుంటే, నల్లవాగు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నారాయణఖేడ్ ప్రజలకు అప్పుడు అక్కడ వ్యవసాయానికి అవసరం లేకుండే కాబట్టి, పంటలు వేయలేకుండే కాబట్టి ఆ నీళ్ళని ప్రజల దాహత తీర్చే కొరకని నారాయణఖేడ్కి ఇస్తే, కల్లేరులో ఉన్న జనాభాలందరినీ, రైతులందరినీ కూడా రెచ్చగొట్టి ఇక ఈ నీళ్లు నారాయణఖేడ్కి పోతే మీకు రావని చెప్పిన దుర్మార్గమైన ఆలోచనలు మీకుండే తప్పించి, మేము ఎప్పుడైనా సరే ప్రజల మేలు కొరకే ఏ పనైనా చేసినాం, ఇదంతా చేసినాం. వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అని, అదే మాదిరిగా బోర్లు, మోటార్లు అని చెప్పేసి, పైప్ లైన్లు అని చెప్పేసి ప్రజాధనం మొత్తం కాల్ చేసిన ఘనత మీది. మీకు ఇప్పుడు దమ్ముంటే మిషన్ భాగీరథ వేస్ట్ అనుకుంటే, అది ఏదైతే పెద్దారెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, లిఫ్ట్తోని నారాయణఖేడ్కు నీరు సప్లై చేస్తున్నామో ఆ ప్రాజెక్టు వేస్ట్ అని అంటే, నీకు దమ్ముంటే ఆ నీళ్లు బంద్ చేసి, నేను అంతకుముందు అన్ని గ్రామాలకు నీళ్ళు ఇచ్చినాను కదా, పాత సిస్టమ్ ప్రకారం గొరంజా ఫేజ్ 2 అయితే స్టార్టే కాలేకుండే, అది మేమే ఖర్చులన్నీ మేము పెట్టి మేమే స్టార్ట్ చేయించాం. గోరంజా ఫేజ్ 1తోని, ఎన్ఏపితోని, గూడూరుతోని, షాపూర్తోని మొత్తం నారాయణఖేడ్ నిండా నీళ్ళు అందించినాము కదా. ఇప్పుడు చూపెట్టి అవన్నీ బంద్ చేసి, గోరంజా ఫేజ్ 2 బంద్ చేయి, మన పెద్దారెడ్డిపేట బంద్ చేసి నువ్వు నీళ్ళు ఇస్తే నువ్వు మాట్లాడింది కరెక్ట్. లేకపోతే నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న లెక్క సిగ్గుతో తలదించుకోవాలి. ధైర్యం ఉంటే బంద్ చేసి మాట్లాడు. ఛాలెంజ్ చేస్తున్నా నేను, బంద్ చేయను. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినాను. పోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీ ప్రభుత్వ హాయంలోనే నాసిరకమైన పైపులు వేసి, ఇదే ముగ్గురు, కిష్టరెడ్డి జాగ్రత్త సంజయ్ రెడ్డి వచ్చిండు, కిష్టరెడ్డి గారి జాగ్రత్త సంజయ్ రెడ్డి వచ్చిండు. అప్పుడు మీరు ముగ్గురు కలిసి వాటాలు పంచుకొని నాసిరకమైన పైపులు వేసి ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వకుండా కోట్ల రూపాయలు ఆ రోజు కాజేసింది మీరు. మేము ఎంత ప్రయత్నం చేసినా ఆ నీళ్ళ పారిచ్చే కొరకు ఎంత ప్రయత్నం చేసినా సిస్టమ్ వరకు చేసే పరిస్థితి లేదు. మోటార్లు రిపేర్ చేసినాం, పైప్ లైన్ నీళ్ళు రిపేర్ చేస్తే ఆడ రిపేర్ చేసి తిరగాలి. మొత్తం ఎంత ప్రయత్నం చేసినా నీళ్ళు సిస్టంల దగ్గరికి పోలేవు, కాలువల దగ్గర రాలేవు. ఇది మీరు ఒప్పుకున్నారు కూడా. గోరంచా పోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిధులన్నీ మీరే కాజేశారు. తర్వాత
మేము ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు, అది రిపేర్ కాలేదు. ఎందుకంటే టోటల్ పైప్ లైన్ చేయాల్సిన అవసరం ఉండే. టోటల్ పైప్ లైన్, కొత్త పైప్ లైన్ కొరకంలో మేము ప్రపోజల్ పెట్టి ప్రయత్నం చేయబట్టి, కానీ రైతులు కూడా బాగా ఇబ్బంది పెట్టబట్టింది కాబట్టి అది చేయలేకపోయింది. మరి ఇప్పుడు మీరేం చేసిండ్రు? 2 సంవత్సరాల కింద మన ఇదే ముగ్గురు నాయకులు మళ్ళా స్కీమ్ పెడదాం, పంచుకుందాం, తీరిపోదాం అనే ఉద్దేశంతో మరి ఇప్పటికే బిల్లులు కింద లేచినా లేవలేదో నాకైతే తెలియదు. అక్కడైతే ఒక గంపెడు మట్టి వేయలేదు, ఎక్కడైతే పైప్ అయితే ఒక పైప్ అయితే వేయలేదు. మళ్ళీ శాంక్షన్ చేసినామని చెప్పి ఈ ముగ్గురు కలిసిపోయి ఫౌండేషన్తో వేసి కొబ్బరికాయలు కొట్టచ్చు. ఏమైంది మరి? ఎన్ని నీళ్ళు ఇచ్చినావు చెప్పు. ఆ గోరంచ నల్లపోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మీరు డబ్బులు కాజేసి రైతుల పేర్ల మీద డబ్బులు నొక్కేసిన ఘనత మీది. ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇవ్వలేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. వేరే ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్లోకి పోయి అవసరం ఉన్నా అవసరం లేకున్నా సిజేరియన్ ఆపరేషన్ చేసుకొని డెలివరీలు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను చెరగొట్టుకునే పరిస్థితి, వాళ్ళ డబ్బులు నాశనం చేసుకునే పరిస్థితి మళ్ళా పునరావృతం చేసిన ఘనత నీకే దక్కిందని చెప్పేసి నేను ఆ సంజయ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. ఇక సింగర్ ప్రాజెక్ట్ గురించి పదే పదే మాట్లాడుతున్నాడు. ఏమని? ఎప్పుడో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది 2016లో, చేయలేదనేది. అది అవాస్తవం, అది కరెక్ట్ కాదు, అది పచ్చే అబద్ధం. మేము అధికారంలో ఉన్న రోజు ప్రాజెక్ట్ ఇంటాక్ట్గా ఉంది, దానికి రిపేర్ చేయాల్సిన పరిస్థితి రాలేదు. ఒకవేళ నువ్వే చెప్పే మాట నిజమే అయితే, నువ్వు చెప్పే మాట కనుక నిజమే అయితే 2016లోనే రిపోర్ట్ వచ్చిందని అంటున్నావు. ఒకవేళ అదే నిజమైతే ఈ 2 ఏళ్ల నుంచి మరి మీ ప్రభుత్వం ఏం చేసింది? గట్టు వీకిందా? మరి నువ్వు నోట్లు ఏం పెట్టుకున్నావు, నువ్వు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి ఆయనకు డైరెక్ట్గా నేను అడుగుతాను. ఇప్పుడు 2023లో మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ 2026లో మేము రిపేర్లు చేస్తున్నాం అంటున్నాం. అది కూడా రింగ్ బ్యాండ్ వేస్తే సరిపోతుంది. ఖాళీ రింగ్ బండ్ వేస్తే నీళ్ళు అట్టనే ఉంటుండే, పని వెనకాల పని చేసుకునే కొరకైన అవకాశం ఉంటుంది. రింగ్ బండ్ ఈరోజు రేపు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందంటే సముద్రం లోపలికి వెళ్ళి కూడా దండలు పెట్టి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి పోయే కొరకని రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు కూడా ఏర్పాటు చేసే టెక్నాలజీ వచ్చింది. సముద్రాలనే పిల్లర్లు వేసుకుంటా బ్రిడ్జ్లు కట్టే టెక్నాలజీ వచ్చింది. దీనికి ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి లేకపోతే రింగ్ బండ్ వేసి ఆ నీళ్ళని అట్టనే ఆపితే అయిపోతుండే కదా. ఆ రకంగా ఆపలేవు. మరొక మాట, పెద్దారెడ్డిపేటలో ఎందుకు పెట్టిండ్రు, ఆడికెళ్ళి ఎందుకు లిఫ్ట్ చేస్తుండంటే ఆడ నీటి లభ్యత ఉన్నది. అక్కడ ఈ లెవెల్లో కూడా ఇప్పుడు ఏదైతే నీళ్ళు తగ్గిపోయినా ఈ లెవెల్లో కూడా ఆడ నీళ్ళు ఉంటాయి. అదే బోరంచాల నువ్వే చెప్పినావు, ఆడ నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, లభ్యత లేదు. కాబట్టి నేనే మరో జేసీబీ పెట్టి లోతు తీపిస్తేనే నీళ్ళు అందుతున్నాయి అని నువ్వు చెప్పినావు. అంటే నీ నోట్లకి వెళ్ళే నువ్వు మాట్లాడేది తప్పులు అని చెప్పేసి నీ నోట్లకి వెళ్ళి రుజువు అవుతుంది. కాబట్టి అక్కడ నీటి లభ్యత ఉంది కాబట్టి అక్కడ పెట్టాం. అక్కడికి వెళ్ళి నారాయణఖేడ్కే కాదు, నీ అసమర్థత వల్ల నారాయణఖేడ్కు నీళ్ళు వస్తలేవు. జోపేడ పోతున్నాయి, మెదక్ పోతున్నాయి, ఆందోళన పోతున్నాయి, మెదక్ పోతున్నాయి, జూకల్ పోతున్నాయి, నిజాం మన బాన్స్వాడ పోతున్నాయి, అన్ని జాగ్రత్తకి నీళ్ళు పోతున్నాయి. ఇక్కడ నువ్వు అసమర్థునివి కాబట్టి ఇక్కడ కేవలం నారాయణఖేడ్లోనే ఇప్పటికీ నీళ్ళు వస్తలేవు. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా, ఈ సింగూరులో నీళ్ళు ఇసబెట్టేసి ప్రజలకు ఇబ్బంది పెట్టింది, అరఘోష పెట్టింది మీరే. అంతకుముందు నీళ్లు తాగడానికి నీళ్లు లేకుండా కరువు పుట్టించింది మీరే. ఈరోజు తాగడానికి నీళ్ళు లేకుండా మళ్ళీ కరువు పుట్టించింది మీరే. దేవుని దయతోనే మన సింగూరులకు నీళ్ళు వస్తే మా నారాయణఖేడ్ తాగునీటి ఘోష పోతుంది. కానీ లేకపోతే నీళ్ళని కిందికి పెట్టేసి వాళ్ళకు తాగునీటి ఘోష సృష్టించి మీరే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఒకవేళ పెద్దారెడ్డిపేట మళ్ళొక్కసారి చెప్తున్నా, నువ్వు మాట్లాడిన మాట నిజమే అయితే పెద్దారెడ్డిపేట అక్కడ పెట్టడం తప్పని అంటే పెద్దారెడ్డిపేటని నువ్వు బంద్ చేసే మిషన్ భాగ్యత అక్కడ పెద్దారెడ్డిపేట లిఫ్ట్ బంద్ చేసి కేవలం నువ్వు బోరంచ ఫేజ్ 1 ఎన్ఏపి గూడూరు షాపూర్తోనే నారాయణఖేడ్ కాన్సెన్సీ మొత్తం నీళ్ళు ఇచ్చిన అంటున్నావు. ఇప్పుడు ఇచ్చేసి పెట్టు నువ్వు. అయితే నిజంగానే మేము చేసింది తప్పని మేము ఒప్పుకుంటాం, లేకపోతే నేను తప్పు చేసిన అని చెప్పేసి బహిరంగంగా
ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను సంజీవ్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసురుతున్నాను. అవగాహన ఉంది, నీకే అవగాహన లేదని మాట్లాడాను. అయ్యా మరి నువ్వు నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ పెట్టినానన్నావు, మరి ఆ బ్లడ్ బ్యాంక్ ఎక్కడ ఉందో మరి నువ్వు చూపెట్టాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అది బ్లడ్ బ్యాంక్ కాదు, అది బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు అని ప్రతి ఏరియా హాస్పిటల్లో గవర్నమెంట్ ఇచ్చింది. అందులో భాగంగా అదొకటి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ మాత్రమే నారాయణఖేడ్ ఉంది, బ్లడ్ బ్యాంక్ లేదు. నువ్వు ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు, ఇది కూడా ఒక నిదర్శనం అని చెప్పేసి నేను వారికి తెలియజేస్తున్నాను. మాట్లాడారు మీరు. ఈ కమిటీలో 30 పడకల సిఎస్సి శాంక్షన్ చేసినాం, భూమి చూసినాం. శంకరంపేటలో 30 పడకల సిఎస్సి శాంక్షన్ చేసినాం, భూమి చూసినాం. హనుమంతరావుపేటలో ఒకటి పిఎస్సి సెంటర్, పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేసినాం, భూమి చూసినాం. ఈ అన్ని పచ్చి అబద్ధాలు. ఎక్కడ కట్టినా ఏదైనా ఒకటి కట్టింది ఉంటే, శాంక్షన్ చేసి ఉంటే, కనీసం శాంక్షన్ చేసింది ఉంటే, ప్రతిపాదన అంటే భారతదేశంలో ఉన్న మొత్తం ఫండ్ అంతా కూడా ప్రతిపాదించవచ్చు, మనం అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. సాధించింది ఏమని అనేది చూపెట్టాలి. ఈ మూడులో ఏదైనా ఒకటైనా తీసుకొచ్చినావా, తీసుకొస్తే చూపెట్టు. మరి మేమేం చేసినాం? మా 10 ఏళ్ల కాలంలో నారాయణఖేడ్లో 50 పడకల మాతా శిశు దవాఖానా కంప్లీట్ చేసినాం, శాంక్షన్ చేసినాం, కంప్లీట్ చేసినాం. మన డాక్టర్లు దిక్కులేదు. ఏరియా హాస్పిటల్ పనులన్నీ చేపించి కంప్లీట్ చేసి అది హ్యాండ్ ఓవర్ చేసినాం. కల్లేరులో 30 పడకల సిఎస్సి శాంక్షన్ చేసినాం. కరజ్గుత్తిలో 30 పడకల సిఎస్సి శాంక్షన్ చేసినాం. సిర్గాపూర్ నిజాంపేటలో పిఎస్సీలు శిథిలావస్థకు వస్తే అక్కడ ఒక పిఎస్సి శాంక్షన్ చేసినాం. ఇక్కడ సిర్గాపూర్లో ఒకటి చేసినాం, నిజాంపేటలో ఒకటి చేసినాం. నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్, జిల్లాలందరికంటే ముందుగా నారాయణఖేడ్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. బాన్సవాడ వాళ్ళు కానీ, జోకల్ వాళ్ళు కానీ, ఇటు జైరాబాద్ వాళ్ళు కానీ, అందోల్ వాళ్ళు కానీ మన దగ్గరికి వచ్చి డయాలసిస్ చేసుకొని పోయి, అది మేము ఏర్పాటు చేసాం. తర్వాత ఆక్సిజన్ ప్లాంట్, ఈ జిల్లాలని అందరికంటే ముందుగా నారాయణఖేడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఘనత కూడా మాకే. ప్రతి బెడ్కు ఆక్సిజన్ పైప్ లైన్ వేసినాం. అవసరం ఉంటే ఆక్సిజన్ ఇవ్వడానికి మనం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ రకంగా చేయకుండా ఇక నేనేదో పడగొట్టినా నాకు బాగా అవగాహన ఉంది, నేను తీసుమారకానని చెప్పుకుంటే కలవదు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్ ఏముంటుండే? మొత్తం మోరి నీళ్ళు దాని నిండా ఉంటుండే, బయటకు వెళ్ళొచ్చి మూత్రాలు చేస్తుంది. దాని తర్వాత అందులో కనిపిస్తుండే, ఎప్పుడైనా పోతే కనిపిస్తుండే ఏంటి అంటే మందులు, కుక్కలు తప్పించి అక్కడ రోగులు ఎవరైతే వ్యాధిగ్రస్తులు కూడా ఎవరు అందులోకి రాకపోతుంది. ఆ రకమైన పరిస్థితి మీరు అధికారంలో ఉన్నది. ఇప్పుడు కూడా మళ్ళీ మెల్లమెల్లగా అదే పరిస్థితికి వస్తుంది. అందులో డాక్టర్లు లేరు, అందులో స్టాఫ్ లేరు. ఆ రకమైన పరిస్థితికే మీరు వస్తుంది. సంజయ్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలో వరి కొనుగోలు కేంద్రాలు పెట్టిండ్రు, జొన్నల కొనుగోలు కేంద్రాలు పెట్టిండ్రు, అవన్నీ ఒప్పుకున్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో, అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళు రైతులని మొత్తం విస్మరించారు. రైతులు పండించిన ధాన్యం అసలే కొనలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే రైతులు కొన్న ప్రతి ఒక్క ధాన్యం, పండించిన ప్రతి ఒక్క ధాన్యం కొనుగోలు చేసినాం. అది పెసర్లు కానీ, మినుములు కానీ, కందులు కానీ, శనగలు కానీ, మక్కలు కానీ, జొన్నలు కానీ, వరి పంట కానీ, ఈవెన్ ఉల్లిగడ్డ కాడికెళ్ళి ఒకసారి రేట్ లేకపోతే ఉల్లిగడ్డ కాడికెళ్ళి కొన్న ఘనత మాదే. మీరు అధికారం ఉందని గత 50 సంవత్సరాల్లో అధికారంలో ఉండి ఏ ఒక్క పంట కూడా రైతుల దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేయలేదు. ఇప్పుడు మేము కొనుగోలు చేసిన అప్పుడు ఏ రకంగా అయితే కొనుగోలు చేసినామంటే ఎక్కడ తరుగు లేకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క రైతు వచ్చి షికాయత్ చేసినా, సార్ నా దగ్గర కిలో పెడుతుండ్రు, కిలోన్నర పెడుతుండ్రు అంటే ఎంబడే ఫోన్ చేసి ఆ సెంటర్లకు మందలించి, రైస్ మిల్లర్లకు మందలించి కంట్రోల్ చేసి రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకున్న ఘనత అప్పుడు మాది. అట్లనే జొన్నల విషయంలో కూడా 50 + 650 గ్రాముల బస్తా ఉంటుంది.
650 గ్రాములు కాకుండా ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఆన్లైన్ ఏమైనా లాస్ అవుతుందని మార్కెట్ వాళ్ళు కిలో పెడుతుంది. ఆ కిలో కాడనే నేను గడబడి చేస్తుంటే కిలో పెట్టొద్దు అని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు వడ్లు ఒక్కో క్వింటాల్కి 20 కిలోలు కూడా కొట్టేశారు. నీ రైస్ మిల్లా కూడా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ నారాయణఖేడ్ సరౌండింగ్లో మొత్తం ప్రతి సంచికి వాళ్ళని మేనేజ్ చేసి ప్రతి సంచికి 2 కిలోలు అంటే ఒక క్వింటాల్కి 5 కిలోల బట్టలు దీనిపైన ఉన్నాయి, 100 పైసలు దీనిపైన వాళ్ళు నీ రైస్ మిల్ కొరకే. ఇప్పుడు కూడా అక్కడక్కడ నువ్వు వరి కొనుగోలు కేంద్రానికి వెళ్ళినప్పుడు నీకు షికాయత్ చేసిందట. ఉదాహరణకి భుజంపల్లి విలేజ్, శంకరపేట మండలం భుజంపల్లి విలేజ్ షికాయత్ చేసిందట రైతులు కాంగ్రెస్ వాళ్ళు. సార్ ఇష్టం వచ్చినట్టు తరుగు తీసుకుంటున్నారు సార్, ఈ రైస్ మిల్లో 4-5 కిలోల కాడికి ఒక సంచి కడుగుతారు సార్, ఏం చేయాలని అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమనలేదు, ఇప్పుడు ఇవన్నీ నాకు చెప్తున్నారే పడేట నిలబొట్టినట్టు. అంటే నీకు వాళ్ళకు లింకులు ఉన్నాయి కాబట్టి ఆ పైసలు వస్తాయి కాబట్టి ఆ విషయం కూడా ఎవరు కాదు. మరణ మీ కాంగ్రెస్ రైతులే నా దగ్గరకు వచ్చి ఇట్లా చెప్పారు, మీరన్నా చెప్పండి సార్, ఇక మా ఎమ్మెల్యే చెప్తాకి ఇట్లా అన్నాడంటే ఎంబడే రైస్ మిల్లర్లకు మాట్లాడి అట్లా తీసుకుంటే బాగుండదని చెప్పేసి కలెక్టర్కు మాట్లాడి మెదక్ కలెక్టర్కు మాట్లాడి చెప్పడం జరిగింది. మరి జాయింట్ అడిషనల్ కలెక్టర్ ఆయనకు మాట్లాడి చెప్పడం జరిగింది. చెప్పి అయినా కాడికి కంట్రోల్ చేయడం జరిగింది. నీటిలోనే జొన్న లెక్క తీసుకున్నారు, 50 బదులు 52 కిలోలు తీసుకున్నారు. బస్తాలు ఇవ్వకుండా పైసలు వసూలు చేసిండ్రు. బస్తాలు వాళ్ళే తెచ్చుకున్నారు, రైతులే తెచ్చుకున్నారు. ఆ బస్తాలు మీరు బయట అమ్ముకున్నారు. హమాలి పైసలు రైతులే పెట్టుకున్నారు. అవి హమాలి పైసలు మీరు అక్కడ తెచ్చుకొని తినిపోతుండ్రు. అదే మాదిరిగా ప్రతి బిల్లు ఇప్పుడు బిల్లు చేస్తారు కదా, ఒక రైతు 20 క్వింటాల జొన్నలు ఇచ్చిండు, లేకపోతే 10 క్వింటాల జొన్నలు ఇచ్చిండు. ఆ బిల్లు చేయాలంటే వాళ్ళ దగ్గర 2000 రూపాయలు వసూలు చేసిన కనుక మీది. ఈ రకంగా రైతులను దోసుకొచ్చిందని మీరు, మేము కాదు. రైతులకు ఆ రకంగా జొన్నలలో కానీ, వరిలో కానీ, శనగలలో కానీ, సోయాలలో కానీ అన్నిట్లో కూడా ప్రజలను దోసుకొని తిన్నది మీరు, వాళ్ళకి అన్యాయం చేసింది మీరు. మరి పంటలు కొనంది మీరు, మరి కొనమని చెప్పేసి డిక్లేర్ కూడా చేశారు కదా మొన్న క్యాబినెట్ మీటింగ్లో. మేము వచ్చేసారి నుంచి మేము కొనము, కేంద్ర ప్రభుత్వం ఎంత తీసుకుంటుందో అంతే తీసుకుంటాం, మళ్ళీ మేము కొనమని చెప్పేసి రైతులను నట్టేయటం వస్తామని చెప్పిన పనికి మాలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో నువ్వు ఒక భాగస్వామి అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను.